ఖతర్నాక్ కామెడీ షో మానస్ ఎంటర్టైన్మెంట్ టెంపరేచర్ పెంచాలి కదా. అవును, నాన్ స్టాప్ పంచులు, నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్, నాన్ స్టాప్ నవ్వులు ఇవ్వడానికి ఇన్నిసార్లు నాన్ స్టాప్ అంటున్నావంటే ఎవరు వస్తున్నారు? మన నాన్ స్టాప్ నూకరాజు అండ్ టీమ్ along with some celebrity guests. Let's welcome them. నమస్కారం సార్, మేము జైన్స్ మూవ్ చేస్తున్నాం. నేను హీరో, వీడు నా ఫ్రెండ్ సుమన్ శెట్టి. కాదు సార్, నేను హీరో, ఈడే సుమన్ శెట్టి. నేను హీరో, నువ్వు సుమన్ శెట్టిరా? నేను హీరో, నువ్వు సుమన్ శెట్టి రా. నువ్వే హీరోగా పట్టుకో. హీరోయిన్ హీరోయిన్ సౌండ్ వస్తుంది. నేను హీరో, నువ్వే సుమన్ శెట్టి. లేదు లేదు, నేనే హీరో, నువ్వే సుమన్ శెట్టి. నువ్వే హీరో, నేనే సుమన్ శెట్టిరా. దరిద్రుడా, అమావాస్య నాడు పుట్టినోడా. నువ్వు హీరో అని చెప్తున్నానా? సరే నేనే హీరో. సరే నువ్వు ఫ్రెండ్ గా ఉండు. అవును, పక్కావు. నా సదాతో మాట్లాడుకుని వస్తాను. అవునా? హలో, ఎక్స్క్యూజ్ మీ, మీ ఊరికి మీరు బస్ వేయించారండి, నిజమేనా? అవునండి. ఇంకో దగ్గర కూడా బస్ వేయాలండి. ఎక్కడ? నా గుండెల్లో. అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో. బస్సు వచ్చినప్పుడు నువ్వు ఇలా తిరగమాకరా. దేనికి రా? బస్సు గుండెల్లోకి వెళ్ళొద్దు, బస్సు గుండెల్లోకి వెళ్ళొద్దు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. బస్సు గుండెల్లోకి వెళ్ళొద్దు. చూపించండి. వా, మీరు పట్టీల్లో దేవతలా ఉన్నారండి. మీరు అచ్చం జీన్స్ ప్యాంట్ వేసుకున్న ప్రభాస్ లో ఉన్నారు తెలుసా? మీరేంటండి ఇక్కడ? నాకు ట్రైన్ టైం అయింది. హలో హలో హలో, ఒక్కసారి చెప్పేదినండి. అరే వెళ్ళవయ్యా, వెళ్ళవయ్యా, వెళ్ళు. దయచేసి ఇంకొకసారి విని వెళ్ళు అనే మాట అనకండి ప్లీజ్. ఎందుకు? మేనేజర్ 3 సార్లు, డైరెక్టర్ 4 సార్లు కాల్ చేస్తే వచ్చాడండి. పనికి మాలిన ఆ పిల్ల చెప్పింది కదా, కామ్గా ఉండలేవా? A square B square A plus B whole square. Tom and Jerry war a key a time I don't care. ఏమండి మీరు? నేను ఎవరో మీకు తెలీదా? 4 షెడ్యూల్ చేస్తున్నాడు ఆయన, ఎవరికి తెలియదు. ఇంక నువ్వెవరికి తెలుస్తుంది? సదా సిస్టర్ ని. ఏం వెతుకుతున్నారు? అంటే ట్రైన్ వస్తుందా రాదా అని. ఖచ్చితంగా వచ్చి ఇక్కడే ఆగుతుందండి. అంత కరెక్ట్ గా ఎలాగ చెప్తున్నారు? మిమ్మల్ని చూస్తే నా గుండె ఆగింది, ట్రైన్ ఆగదా అండి? అక్క పద, మనకి టైం అవుతుంది, వెళ్ళిపోదాం. ఏమండి, జాతరకు వస్తున్నారు కదా? ఎందుకు? ఎందుకంటారు ఏంటండి? దేవత లేకపోతే జాతర జరగదు. నేను రావట్లేదు. రావాలి. రావే రా. రానంటే వస్తుందనే రా. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? జాతరకు పోవాలా? నీళ్ళు ఎవరు వచ్చేస్తుండ్రా? వచ్చేసిందే. రాను రానంటూనే చిన్నదో చిన్నదో, రాములోరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే. ఏం పండు తెచ్చిందిరా? యాపిల్ పండు, బత్తాయి పండు, నిమ్మ పండు, దానిమ్మ పండు, అరటి పండు, నేరేడు పండు. ఏం మాట్లాడుతున్నావురా? సరే ఒక్క నిమిషం ఆగు. ఎక్కడికి తీసుకెళ్తున్నావురా? సీక్రెట్ గా మాట్లాడుకుంటావరా పోయా? ఎందుకు పిలిచా? రానన్నా, రమ్మన్నా. మీ పట్టీల్లో చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ. నన్ను పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటా. నేను నచ్చానా? నచ్చావు. అయితే ఓకే, ఇప్పుడు వెళ్ళి మా ఫ్రెండ్స్కి చెప్తా. ఓకే. పాపం దడుచుకున్నట్టున్నాడు. బావా పరిగెత్తకో, ఆగక్కడ, ఆగమన్నానుగా. దీని వెనకాల పడుతున్నావేంట్రా? దాన్ని నా కళ్ళతో చూడు. నువ్వు కళ్ళతో చూడట్లేదు, కామంతో చూస్తున్నావురా. ముద్దివ్వు. నేను వెంకట్ని ప్రేమించాను, నన్ను వదిలిపెట్టు. నువ్వు వెంకట్తో కావాలంటే తిరుగు, వెంకట్తో కావాలంటే మాట్లాడు. పెళ్లి మాత్రం నాతోనే జరగాలి. బావా నన్ను వదిలిపెట్టు, నేను వెళ్ళాలి. అమ్మయ్య, అప్పుడెప్పుడో చూశాను సావిత్రి గారిని, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను ఈ రూపంలో. పదండ్రా. ఎక్కడ చూసినా నాకు వెంకట్ ఆలోచనలే వస్తున్నాయి. ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని, హృదయ
జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. ఇట్లా ఇట్లా జరుపుతురా. ఏమైందిరా? జరుపు కొంచెం జరుపునా? ఇది కాదు ఇదే, ఇది కాదు ఇదే. ఎందుకు వచ్చావు? నిన్ను చూడాలనిపించింది. చూసావుగా వెళ్ళిపో. వెళ్ళను. లాగరా లాగరా, వాళ్ళ అమ్మ వచ్చిందా? ఏం చేస్తున్నారే? కాలేజీకి టైం అయింది, ఇంకా లేవరా ఇంట్లోకెళ్ళి? రెడీ అవుతున్నాం కదమ్మా. ఏంటి ఏంటి నీ గొడవ? ఏమాయన పెద్దదాన్ని లేవా? అమ్మా ఈయనే ఉంటావా? ఏంది నీ లొల్లి? రెడీ మేము పోతాం. సీరియల్ ఆర్టిస్ట్ అని సీనియర్ ఆర్టిస్ట్ అని పిలిచిర్రు. దిప్పుతున్నది. పార్వతి, అయ్యో బిడ్డ పోయమ్మ, ఇంట్లో మొత్తము బూజు ఉండదు బిడ్డ. బూజు దులుపక చాలా దినాలాయే. ఎవడే ఈడు? కొత్త వానకు పడ్డ దోండ్రి కప్పున్నట్టున్నాడు. నన్ను వదిలిపెట్టండి బాబు. ఏడుకొచ్చినవరా? ఏడుకొచ్చినవరా? నా ఇంటి తెంకలే తీసి నా ఇంట్లోకి దిగుతావారా? అమ్మా అక్కలు అవ్వరు. ఇంకొకసారి వస్తావా నా ఇంటికి? అస్సలు రాను మేడం. వస్తావా? రాను మేడం. ఇది కనబడకుండా పోతుంది. ఇది మేడం ఫస్ట్ నీ దండం పెడతా, నీ దండం పెడతా. నిన్ను కాదురా దొంగ. నాకు నడు నడు ఇంట్లోకి నడు. అయినా ఈయన్ని కాదు సారు, నా మేనల్లుడు గోపిచంద్ ఉన్నాడు, వాన్ని అడుగుతా. అబ్బా అబ్బా, ఏ సిగ్గులు ఎదురు నీకు. ఆడు ఏలడంతున్నాడు. ఇల్లుకు పొక్క పెట్టుకొని నా బిడ్డతానికి వచ్చిండు. నువ్వు కండలు పెంచి ఏం లాభం రా? ఏం చేస్తలేవు? నీకు మొగతానం లేదు, మొగనివి కాదు. పూని బతుకు జడా. ఆ తొండగాడు నా అల్లుడు అవుతాడా? ఈ కండగాడు నా అల్లుడు అవుతాడా? కొడుక చీరుతా. చెప్పండ్రా. కింద మంచి నిండుగా ఉంది, దాహం తీరుస్తావా? ఒక్క నీ దాహం ఏంటి? తుక్కుగూడలో ఉన్న అందరి దాహం తీరుస్తా. అయితే పద పనిస్తా. ఏం పని ఇస్తావు? స్కిట్ ఇది. స్కిట్ అని చెప్పి సందుతో దొరికిందని సందులోకి తీసుకెళ్ళిపోతున్నావు. స్కిట్ మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేయకు. హలో, నేను పిలుస్తుంటే నువ్వు మధ్యలో వచ్చావు. వీడు నా మొగుడు. నాకు మొగుడు వాళ్ళ మొగుడు ఈ తేడా ఏమి ఉండదు. నేను పోదాల్సింది. లోపలికి రా. వాళ్ళిద్దరు గొడవ పడుతున్నారా? ఒరే, ఇది ఎంత స్కిట్ లో చెల్లెని రియల్ గా దాని భర్తే కదరా. అందుకని చెప్పి వాడిని సాగు కొడుతుందిరా. నీకు ఇదే సందు, వాళ్ళు ఎలాగో కొట్టుకున్నారు కదా. నీ లవర్ ఎక్కడ దాన్ని తీసుకుని పారిపో. అడవిలోకి వెళ్ళిపోతా. తీసుకుని వెళ్ళు. మీ గొడవలో పడి అది వాటితో వెళ్ళిపోయింది. పదండి. ఇంటికి రా, నీ సంగతి చెప్తా. ఎక్కడ కనిపించట్లేదు, వీళ్ళు వెతకండి. నాకు టెన్షన్ గా ఉంది కానీ ఏదైనా మంచి పాట పాడు. ఊరంతా వెన్నెల మనసంతా చీకటి. నా కసక్కుతో నువ్వు బయటికి వెళ్ళావు, దాన్ని లేపుకెళ్దామని చూస్తున్నావరా? నా కసకు జోలికి రావాలంటే ముందు నన్ను పసకు చేసే దాని దగ్గరికి వెళ్ళాలి. నీకు దమ్ముంటే నాతో కొట్లాడి అప్పుడు దాన్ని గెలువు. ఓకే, గెలుచుకుంటా. కొట్లాడి ఎందుకు వదిలేయచ్చు కదరా. బాధగా ఉందా? నువ్వు గెలవగలవు బావా. ఈ జెండా మన చేతిలో ఉన్నంత వరకు ఎవరు ఓడిపోలేదు బావా. నా కోసం గెలువు బావా. వెళ్ళు. నా చేతిలో పెడతారేంట్రా? చూసావా, వాళ్ళిద్దరు ఓడిపోయారు. నేను చెప్పానుగా. ఏమని చెప్పావు? జెండా ఎవరి చేతిలో ఉంటే వాళ్ళే. అంటే ఇప్పుడు నేనే నీ పెళ్ళాను. సదా నువ్వు పదా. సదా నువ్వు పదా. సదా సదా నువ్వు పదా. పార్వతి గారు వెల్కమ్. శివ్ అండ్ మహేశ్వరి వెల్కమ్. వెల్కమ్ టు జబర్దస్త్. సార్, ఎలా అనిపించింది ఈ స్కిట్? నాన్ స్టాప్ నూకరాజు గారు చాలా కష్టపడ్డారు. ఈ చివరన ఉన్న మహేశ్వరి గారు చాలా ఈజీతో చేసింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బాగా చేశారు నూకరాజు గారు. అందరూ కొమరం రియాజ్ సింగరా మీరు బాగా పాడారు. బాగుంది.
దానివల్ల ఒక ఊరికే బస్సు వచ్చింది సార్. ఆ మ్యాటర్ కొంచెం చెప్తే ఎలా ఏంటి జరిగింది అనేది. నేను ఫస్ట్ ఊరంతా వెన్నెల సాంగ్ పాడడం జరిగింది. అప్పుడు కోటి సార్ గారు మీకు ఏం కావాలని అడిగితే నేను మా ఊరికి ఒక బస్సు వేస్తే చాలు సార్ అని అడిగితే వేశారు. ఖుష్బు మ్యామ్ మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? నూకరాజ్ గారు నిజంగానే ఈ స్కిట్ లో చాలా హార్డ్ వర్క్ ఉంది. మహేశ్వరి, మీరు, పార్వతి, వెల్కమ్ టు జబర్దస్త్. అండ్ ఇక్కడ కుమరం సార్ అండ్ రియాజ్ ఎక్కువ హార్డ్ వర్క్ మీదే. అప్రిసియేషన్ ఫర్ దాట్. Thank you to the entire team.